జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు శివారులోని బీరప్ప గుడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పూడూరు చెందిన కందుల రాజశేఖర్ గౌడ్ అనే యువకుడిని ముందుగా కట్టెతో కొట్టి చంపిన అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ రవిచందర్, సిఐ నీలం రవి చేరుకుని ఘటనా స్థలం వద్ద నిందితుల కోసం డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు, హత్య కేసులో ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొడిమ్యాల మండలంలోని పోడూరు గ్రామంలో హత్యకు గురైన రాజశేఖర్ గౌడ్ను హత్య చేసిన వారి పేర్లు తెలపాలని పోడూరు గ్రామంలోని జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మాల్యాల సర్కిల్ సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్ఐ తందీప్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వగా ధర్నా విరమించారు. కొడిమ్యాల ఎస్ఐ గారికి ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ పూడూరు గ్రామంలో బీరప్ప గుడి దగ్గర ఒక వ్యక్తి చనిపోయినారని ఆ సమాచారాన్ని అందుకొని మన పోలీసు వారు ఇక్కడికి వచ్చి బీరప్ప గుడి దగ్గర కందుల రాజశేఖర్ అనే ఒక యువకుడు 26 సంవత్సరాలు అతను రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఆ డెడ్ బాడీ పరిశీలిస్తే ఏంటంటే అతని మీద కొద్దిగా పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా అతని బండి కూడా డ్యామేజ్ అయి ఉంది. దాని మీద ఇప్పుడు వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటున్నాం. రాత్రి అతనితో ఎవరెవరు తిరిగిండ్రు, తాగిన మైకంలో ఏమైనా అయిందా దాని మీద విచారణ చేస్తున్నాం. అతి త్వరలో దీని కేసును కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి డిటెక్ట్ చేస్తున్నాం.